పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం జిహెచ్ఎంసి మోండా మార్కెట్ కార్పొరేటర్ దీపిక గారితో ఉన్నాము. ఏం జరిగింది వాళ్ళ మీటింగ్ లో, ఏం డిసైడ్ చేశారు? అంటే 2 కోట్ల రూపాయలు ఇస్తారన్నారు ప్రతి డివిజన్ కి. సరిపోతాయా మరి అభివృద్ధి కార్యక్రమాలకి? ఫస్ట్ కౌన్సిల్ మీట్ అప్పటి నుండి కార్పొరేటర్ బడ్జెట్ అంటూ ఉండాలి, మినిమం 1 కోటి రూపాయలు ఇవ్వాలని ఫస్ట్ నుండి కౌన్సిల్ మీట్ నుండి అడిగితే, ఇప్పుడు చివరిసారి ఇంకొకటే ఉంది బడ్జెట్ సమావేశం జనవరిలో. ఈ లాస్ట్ మూమెంట్ లో 2 months ముందు మాకు 1 కోటి రూపాయలు డైరెక్ట్ గా మేము ఏదైతే ప్రపోజ్ చేయగలుగుతామో దానికి ఇచ్చిండ్రు. ఇంకో 1 కోటి రూపాయలు విత్ ద కన్సెంట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అని చెప్పారు. సో ఈ చిన్న 2 కోట్ల రూపాయలు చిన్న 2 వర్కులు చేస్తే అయిపోతాయి. అది కూడా ఈ లాస్ట్ మూమెంట్ లో, పీక్ మూమెంట్ లో మినిస్టర్ గారు కన్సెంట్ కోసం పోవడం అయితే విచ్ ఇస్ నాట్ సజెస్టబుల్. మేము అదే రిక్వెస్ట్ చేసినాం, కానీ మేయర్ గారు పట్టించుకోలేదు. స్టార్టింగ్ కూడా వందే మాతరం 150 years యానివర్సరీ ఉంది. దట్ సింబలైజెస్ యాక్చువల్లీ అవర్ యూనిటీ అండ్ డివోషన్ టు అవర్ మదర్లాండ్. ఆ పాటకు కూడా పాట కలిసి పాడదాము అని ఇంకా దేశమంతటా చేసుకుంటుంది. ఆ రెవల్యూషనరీ స్పిరిట్ రావాలి అనేసి, ఆ కనెక్ట్ ఉండాలి సిటిజన్స్ లో అని పాట పాడదామంటే కూడా స్టార్టింగ్ ఒప్పుకోలేదు. చాలా బాధ అనిపించింది. అంటే ఎక్కడ పోతుంది మన రాష్ట్రము, మన ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అనేసి చాలా బాధ అనిపించింది. తర్వాత మా ఎంపీ రఘునందన్ గారు ఎక్స్ ఒఫిషియో మెంబర్ గా వచ్చిండ్రు. వారు కన్విన్స్ చేసి, లేదమ్మా ఇది పాడాలి, ఇది మన దేశ, ఇది ఒక హిందువులకో ముస్లింలకో సంబంధించింది కాదు, మన జాతీయ గీతం ఇది, మనం దీన్ని గౌరవించుకోవాలి అని చెప్తే అప్పుడు ఆలకించడం, అందరం కలిసి పాడడం జరిగింది. సో ఫైనల్లీ అయితే పాడినాము. బట్ విచ్ ఇస్ వెరీ బ్యాడ్. అది ఆమె రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకొని పాడాల్సిన దౌర్భాగ్య స్థితికి దిగజారిందంటే మన దేశము ఎటుపోతుందో, అంటే ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఎటువైపు తీసుకెళ్తున్నారో ఆలోచించండి. ఎంఐఎం వాళ్ళు వందే మాతరం గీతం సంబంధించి అన్ని ప్రాంతాల్లో ఆ గీతం ఆలాపన చేయాలి అని చెప్పినప్పుడు వాళ్ళు నిరసన తెలియజేశారు. చైర్ల మించి లేవలేదు, అలానే కూర్చొని ఉన్నారు అనే వార్తలు వచ్చినాయి. ఎంఐఎం కార్పొరేటర్స్ కొంచెం కూడా దేశం మీద భక్తి, జాతీయ భావన లేదు వాళ్ళు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఇదే మన గడ్డ మీద ఉంటారు, మన హిందుస్థాన్ ఫస్ట్ మనం అందరం వేర్ ఆల్ హిందుస్థానీస్, వేర్ ఆల్ ఇండియన్స్. వాళ్ళు పాకిస్తాన్ నుండి రాలేదు, వాళ్ళు బంగ్లాదేశీస్ కాదు. మరి మన ఇండియన్స్ మన నేషనల్ సాంగ్ కి కూడా విలువ కట్ట లేకుండా కూర్చున్నారు అంటే చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా కళ్ళు తెలుసుకోవాలి వాళ్ళందరూ. అన్నిట్లో స్కీమ్స్ ఫస్ట్ వాళ్ళే పొందుతారు. ప్రతి హిందువులకు 1-2 పిల్లలు ఉంటారు, వాళ్ళకి 10 మంది పిల్లలు ఉంటారు. ప్రతి స్కీమ్ వాళ్ళే ఆమోదించుకుంటారు, ఫస్ట్ వాళ్ళే యాక్సెప్ట్ చేసుకుంటారు, తీసుకుంటారు. మన గడ్డ మీద ఉంటారు, మన నీళ్లు తాగుతారు, మన తిండి తింటారు, కానీ మన జాతీయ గీతానికి రెస్పెక్ట్ ఇయ్యరు. చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము. ఇప్పటికైనా కొంచెము కళ్ళు తెరుచుకోవాలని కోరుకుంటున్నాము. ఒక కార్పొరేటర్ గా ఇప్పటి వరకు ఎలా అనిపించింది మీకు? అంటే మీరు మీ డివిజన్ లో అనుకున్న అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగారా? మీరు సంతృప్తిగా ఉన్నారా? నేనైతే వెరీ సాటిస్ఫైడ్ అండి. బికాస్ ఇది వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండే, బీఆర్ఎస్ కార్పొరేటర్స్ ఉండే, అప్పుడు వాళ్ళ పని ఒకటే, అజెండా ఒకటే, వాళ్ళ జోబులు నింపుకోవడము. కానీ నేను వచ్చిన తర్వాత యాజ్ అన్ అపోజిషన్ కార్పొరేటర్, అపోజిషన్ లీడర్, నేను ఫైట్ చేయడము, నా డెవలప్మెంట్ చాలా చేసుకున్నాను. ఎన్నో సంవత్సరాలుగా జరగని పనులు చాలా చేసుకున్నాను. ఒక మార్కబుల్ నోటిసబుల్ చేంజ్ నేను తీసుకొచ్చినాను. పబ్లిక్ అది నోటీస్ చేస్తున్నారు. డెఫినెట్ గా రానున్న రోజుల్లో కూడా మా పార్టీ అధిష్టానం మళ్ళీ నాకు సీట్ ఇస్తే డెఫినెట్ గా నేను కంటెస్ట్ చేస్తాను.